ఈ మూవీ చూశాక మీకు ఒకటే అర్థమవుతుంది భయ్య, కష్టపడేవాడి కంటే ఈ సొసైటీలో మాటలు చెప్పి మోసం చేసేవాడికి చాలా విలువ ఎక్కువ ఇస్తారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్టే, చాలాసార్లు మీకు అనిపించేది. బట్ ఈ మూవీ చూస్తే మాత్రం డెఫినెట్గా ఎంత రియాలిటీని తీసుకొస్తారంటే కంప్లీట్గా ఓన్లీ డామినేషన్ ఉంటుంది. మోసం, మాటలు చెప్పడం, పనేముండదు. ఓన్లీ స్మార్ట్నెస్తో మాత్రమే ఈ మూవీ మొత్తం బేస్ అయి ఉంటుంది. బట్ ఆ స్మార్ట్నెస్ అనేది మంచి కోసం కాదు, చెడు కోసం యూజ్ చేస్తారు. అది అక్కడ పెద్ద మైనస్. అక్కడ మూవీ బాగాలేదని చెప్పట్లేదు, సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి చెప్తున్నా. బట్ మూవీ మాత్రం టూ గుడ్ ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, కనెక్ట్ చేసిన విధానం, ఎవ్రీథింగ్ మంచిగా వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. అలాగే ఇది టూ అండర్ రేటెడ్ మూవీ ఇన్ సత్యదేవ్ కెరీర్. అందుకే మనం సత్యదేవ్ గారిని చాలా అండర్ రేటెడ్గా చూస్తాం. మనం ఇలాంటి మూవీస్ ఉన్నాయి, బట్ హిట్ స్టేటస్ అందుకోలేకపోయాయి. నా గెస్సింగ్ ప్రకారం మీరు ఆల్రెడీ ఈ బ్లఫ్ మాస్టర్ మూవీ అనేది యూట్యూబ్లో చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే చూసేయండి, యూట్యూబ్లో అయితే అవైలబుల్లో ఉంది. ఆల్సో ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓపెన్ అయిపోద్ది. ఆన్ టైం అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి.